దాని తర్వాత ఏమైందంటే స్లోలీ హౌస్లో ఉంటూ ఉంటూ నేను మా రూమ్లో ఉండేదాన్ని. బట్ యష్మి, నిఖిల్, పృథ్వీ వాళ్ళు సెంటర్ పీకాక్ రూమ్లో ఉండేవారు. అదేమైందంటే దాని తర్వాత వచ్చింది పేరు పికాక్. పీకాక్ రూమ్ నాదేంటి, నా రూమ్ ఏంటి ఫీనిక్సా? నా మెమరీ ఎంత వర్స్ట్గా ఉంటుంది, అది ప్రాబ్లం. ఓకే. సో ఇంకోటి జీబ్రా రూమ్, పీకాక్ రూమ్, జీబ్రా రూమ్, డ్రాగన్ ఫ్లై. అబ్బా వెరీ గుడ్, థ్యాంక్ గాడ్. సో నేను డ్రాగన్ ఫ్లై రూమ్లో ఉండేదాన్ని. డ్రాగన్ ఫ్లై రూమ్లో నేను ఉంటాను, నబీల్ ఉంటాడు, ఆ ఇంకో బెడ్ ఉంటుంది, అక్కడ వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ ఈ వైల్డ్ కార్డ్స్ అంతా ఆ జీబ్రా రూమ్లో ఉంటారు. సో రాత్రి సేపు బాండ్ అయ్యేది చాలా ఎక్కువ, నిద్ర ఇమీడియట్గా రాదు. అక్కడ నేను నబీల్ ఆ టైంలోనే చాలా బాండ్ అయ్యాము, ఎందుకంటే క్లోజెస్ట్ అని ఒక పాయింట్కి వస్తే లాస్ట్లో నేను నబీల్లా అయిపోయింది. ఎందుకంటే పడుకునే ముందు చాలా మాట్లాడుకో. అండ్ ఒక పాయింట్లో నాకు ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే దట్ వాళ్ళందరూ క్లోజ్ అయ్యేవారు కదా, నన్ను పిలిచేవారు కాదు. ఈ టైంకి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి పట్టించుకునేవాళ్ళు కాదు. నాకు అనిపించింది మేబీ నేను వాళ్ళకి సెట్ అవ్వట్లేదేమో, లేకపోతే వాళ్ళే సెట్ అయిపోయారు. ఐ స్టార్టెడ్ హ్యాంగింగ్ అవుట్ ఇన్ ద రూమ్ నైట్ టైంలో. ఆ నైట్ టైంలో మాట్లాడి అలానే బాండింగ్ పెరిగి జనరల్గా మాట్లాడడం స్టార్ట్ చేసేసాము.